సనాతన ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ జాహ్నవి. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రదీప్ జోషి గురువు గారు. మరి ఫిబ్రవరి 2 వసంత పంచమి, చాలా మంచి రోజు కదా. మరి ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటనేది ఒకసారి గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, వసంత పంచమి నిజంగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా జరుపుకుంటారు ఆ రోజుని. ఎందుకు వసంత పంచమికి అంతటి ప్రత్యేకత? అండ్ ఆ రోజు ఏం చేస్తే అందరికీ బాగుంటుందంటుందా, ముఖ్యంగా చదువుకునే పిల్లల కోసం ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేహం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. ఈ అనంతమైనటువంటి బ్రహ్మాండము లోపల సృష్టిలో అత్యంత ప్రధానమైనవి 3. ఒకటి ఇచ్ఛాశక్తి, రెండవది క్రియాశక్తి, మూడవది జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తికి తత్వస్వరూపం ఎవరు అంటే అమ్మవారు జగదంబ. ఎవరు? మహాలక్ష్మీదేవి. ఎందుకోసం అంటే మనం ఏది కోరుకోవాలంటే మన దగ్గర సంపద ఉండాలి కదా. సంపద లేనప్పుడు మనం ఎన్ని కోరుకున్నా అవి మనకి సిద్ధించవు. కోరిక ఎప్పుడు సిద్ధిస్తుంది? సంపదలు ఉన్నప్పుడే కోరిక సిద్ధిస్తుంది. అలాగే క్రియాశక్తి, మనం ఏ పని చేయాలన్నా మనకి శక్తి ఉండాలి. ఇప్పుడు మన కోరికలు కోరిన కోరికలు నెరవేరే, కానీ అనుభవించాలంటే మన లోపల శక్తి ఉండాలి కదా. ఇప్పుడు మన దగ్గర కోట్ల ఆస్తి ఉంది, ఒంటి నిండా రోగాలు ఉన్నాయి, ఏం అనుభవించకపోతే ఎందుకు అంత ఆస్తి ఉంది? కాబట్టి క్రియాశక్తి ఉండాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఇవన్నీ ఉండాలి. కానీ వీటన్నిటినీ అనుభవించడానికి కానీ, నడవడానికి కానీ, చేయడానికి కానీ, కమ్యూనికేట్ చేసుకోవడానికి అన్నిటికి కూడా జ్ఞానము కావాలి. జ్ఞానము లేకపోతే ఇవి ఏవి కూడా నడవవు. కాబట్టి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవి ట్రై యాంగిల్. అందుకే మనం శ్రీచక్రంలో చూస్తే ఏముంటాయి? మనకి అన్ని ట్రయాంగిల్సే ఉంటాయి అన్నమాట. ఈ సృష్టిలో, అనంతమైన సృష్టిలో ఈ 3 శక్తులు ప్రతి ఒక్కరికి ఉండాలి. అయితే అందరికీ ఈ 3 శక్తులు ఉండవు. ఎవరికైనా ఒకళ్ళకి ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. ఒకళ్ళకి శక్తి తక్కువ ఉంటుంది, కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర ఇప్పుడు సినిమాలకి ఎడిటింగ్ చేస్తారు, వాళ్ళకి మహాద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. మంచి ఫోకస్ చేసే కెమెరామ్యాన్లు ఉంటారు, వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి, చేసే పని ఉంటుంది, కానీ వాళ్ళకి డబ్బులు రావు. ఎందుకు 3 ఒక చోట ఉండకూడదని ఏమైనా ఉంటుందంట? అది అంతే, అది సృష్టి నియమం, సృష్టి ధర్మం. 3 ఒక దగ్గర ఉండవు. ఆ 3 ఒక దగ్గర ఉన్నాయి అని అంటే దాని లోపల ఒకటి ఉంటుంది, ఏదో ఒక ఇబ్బంది అనేది మాత్రం ఉంటుంది. ఎట్టి పరిస్థితి ప్రశాంతత ఉండదు. 3 ఒక దగ్గర ఉండడం అనేది అది దైవాంశ సంభూతులకు మాత్రమే ఆ 3 సిద్ధిస్తాయి. జ్ఞానము, శక్తి, తర్వాత సంపద. ఈ 3 రాజయోగం ఉన్న వాళ్ళకే వస్తాయి. ఎందుకు రాకపోవడం? జాతకంలో యోగం ఉండాలి, ఒక మంచి గురువు ఉండాలి, 33% బ్యాలెన్స్గా ఉండాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా ఉండాలి. ఏది తక్కువైపోయినా ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే మనిషికి మన యొక్క ఋషులు ఏం చెప్పారు అని అంటే, సంవత్సరంలో 3 రోజులు మీకు అవకాశం ఇస్తాను. 3 ముహూర్తాలు ఉన్నాయి సంవత్సరంలో. ఆ 3 ముహూర్తాల్లో ఈ 3 శక్తుల్ని సంపాదించుకోండి. 3 ముహూర్తాలు పాటించండి. 3 ముహూర్తాలు ఈ 3 శక్తులు సంపాదించుకొని బ్యాలెన్స్గా వెళ్ళండి, లైఫ్ సూపర్గా ఉంటుంది. ఒకటి, సంవత్సరం మొదలయ్యేటువంటిది వసంత పంచమి, మాఘమాసం. వాస్తవంగా చెప్పాలంటే సంవత్సరం అంతంలో వస్తుంది. మనకి తెలుగు ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మనకి బిగినింగ్లో, ఇయర్ బిగినింగ్. సో మాఘమాసంలో పంచమి రోజు వచ్చేది వసంత పంచమి. బ్రహ్మ తాను మెలకువ అయిన తర్వాత అతనికి సృష్టి చేసేటువంటి జ్ఞానము రాక అతను తపస్సు చేస్తే లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారి అనుగ్రహంతో సాక్షాత్తు సరస్వతీదేవి ఆయనని కటాక్షించింది. సరస్వతీదేవిని అమ్మవారు అనుగ్రహించింది. ఎవరికి? బ్రహ్మదేవుడికి అనుగ్రహించింది సృష్టి చేయడానికి. ఆ సరస్వతీదేవి ప్రకటించినటువంటి సందర్భమే వసంత పంచమి. చాలామంది ఈ బ్రహ్మకి సరస్వతికి, బ్రహ్మ యొక్క కూతురే కదా సరస్వతి, కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని కొంతమంది వెర్రివాగులు వాగుతారు. బ్రహ్మకి అమ్మవారు వరంగా శక్తినిచ్చింది. సో ఆ బ్రహ్మకి సృష్టి చేసే శక్తి ఎక్కడి నుంచి ఉందంటే లోకమాత లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఆ శక్తి ఇచ్చింది. ఆ శక్తి వల్లనే ఆ అమ్మవారు పక్కన కూర్చొని సృష్టి జ్ఞానాన్ని బ్రహ్మకిచ్చింది. సరస్వతీదేవి కూతురు కాదు, సరస్వతీదేవి భార్య అంటే అర్థం ఏంటి అంటే శక్తి
శక్తి అంతే అర్థం అక్కడ. మనం అనుకుంటున్న మన మన నిజ జీవితంలో భార్యలా కాదు, భార్యాభర్తలు అట్లా కాదు. శివ శక్తి అంటే బ్రహ్మకి ఒక శక్తి. బ్రహ్మ ఎవరు అంటే సృష్టి చేయాలి ఆయన సృష్టి జ్ఞానం ఎవరు అంటే సరస్వతిదేవి. విష్ణువు ఏం చేయాలి? స్థితి నడిపించాలి. ఆయనకి శక్తి ఎవరు? మహాలక్ష్మీదేవి. రుద్రుడు శివుడు ఏం చేయాలంటే లయము నాశనం చేయాలి. ఆయనకి ఎవరు శక్తి అంటే మహాకాళి. అవి శక్తులు. అట్లాగే మనం భావించాలి తప్ప మనం శారీరకమైనటువంటి మానవ సంబంధాల్లో ఉండేటువంటి భార్యాభర్తల్లాగా వాళ్ళు అనుకుంటే మనము పప్పులో కాలేసినట్టే. వాళ్ళు దైవీయ శక్తులు. సో ఇప్పుడు మనకి సెల్ బాడీలో న్యూక్లియోలస్ అని రెండు ఉంటాయి. కానీ రెండిటి యొక్క స్ట్రక్చరల్ ఫిజియోలాజికల్ బెనిఫిట్, స్ట్రక్చరల్ అందరికి తెలుసు కానీ ఫిజియోలాజికల్ బెనిఫిట్ ఎవరికీ తెలియదు. నో వన్ కెన్ డీకోడ్. సో అలా ఆ సృష్టితత్వము లోపల సరస్వతీదేవి అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు వసంత పంచమి. అందుకే ఈరోజు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా అక్షరాభ్యాసం చేయాలి, విద్యాభ్యాసం చేయాలి. ప్రతి ఒక్కరు చదువుకునే పిల్లలు మాత్రమే. ఈవెన్ జాహ్నవి కూడా ఈరోజు ఏం చేయాలి అని అంటే ఏదైనా కొత్త సబ్జెక్ట్ తీసుకొని ఒక కొత్త వీడియో చేయాలి, నేర్చుకోవాలి. జాహ్నవి కూడా నేర్చుకోవాలి. కాటికి పోయే ముసలోడు కూడా ఈరోజు ఏదైనా ఒక పుస్తకం తీసి ఏదైనా ఒక జ్ఞానం నేర్చుకోవాలి. సో ప్రతి ఒక్కరూ ఈరోజు విద్యాభ్యాసం ప్రారంభం చేయాలి. ఎందుకోసం అంటే నాలెడ్జ్ ఫర్ ఎవర్. ఓకే, వసంత పంచమి అంటే కేవలం పిల్లలకి మాత్రమే అయినది కాదు. జ్ఞానం ఎవరికి అవసరము అంటే బేసిక్గా పిల్లల నుంచి స్టార్ట్. చాలామంది అనుకుంటారు నాకు నాలెడ్జ్ వచ్చేసింది అనుకుంటారు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు నాలెడ్జ్ పూర్తిగా కాదు. ఎందుకోసం అంటే జ్ఞానానికి అంతం లేదు. నువ్వు ఎంత నేర్చుకున్నా జ్ఞానం అలా కంటిన్యూ అవుతానే. అంతే, నిత్య విద్యాభ్యాసులే అవ్వాలి, నిత్యాభ్యాసులు అవ్వాలి. అందుకే నేను ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తారు, ఎవరో అకౌంటెంట్ చేస్తారు. వసంత పంచమి రోజు వాళ్ళు పుస్తకాలు తీసుకొని కొత్తగా వాళ్ళు మళ్ళీ ఓంకారము, శ్రీకారము, స్వస్తికి రాసుకొని అకౌంట్స్ కూడా స్టార్ట్ చేసుకోవాల్సిందే ఎవరైనా సరే. అయితే ఈ వసంత పంచమికి ఉన్న వైశిష్ట్యత ఏమిటంటే, నాకున్నటువంటి అమ్మవారి శక్తి ఏమిటంటే, మేము కొంచెం ఈ ధ్యానము, షట్చక్ర ఉత్థానం ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ఆజ్ఞాచక్రానికి సంబంధించిన శక్తి సంపాతం అనేది మాకు జరిగింది. దానివల్ల ఏంటంటే కొన్ని మహాద్భుతమైన శక్తులు ఉంటాయి. నేను అది మీకు ఆన్ ద వేలో మీకు డిస్కషన్ జరిగేటప్పుడు షట్చక్రాలు ఏంటి, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క శక్తి ఏమిటి, స్వాధిష్టాన చక్రం యొక్క గొప్పతనం ఏమిటి, అలాగే ఆజ్ఞాచక్రం యొక్క గొప్పతనం ఏంటి డీటెయిల్గా చెప్తాను. సో నేను చేసినటువంటి అనుష్ఠానానికి మేము యోగా, హఠయోగా అవన్నీ కూడా చేసి ఆజ్ఞాచక్ర సిద్ధికి మేము వెళ్ళాం. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ రోజు వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి ఈ 3 రోజులు శక్తి సంపాతం ఉంటుంది. ఈ 3 రోజులు అమ్మ అనుగ్రహిస్తుంది. మా యొక్క శ్రీచక్ర పీఠంలో ఎందుకోసమంటే 360 కేజీల ఒక బరువైనటువంటి పంచలోహాలతో చేసినటువంటి సిద్ధి పొందినటువంటి శ్రీచక్రము మా అమ్మవారి దేవస్థానంలో ఉంటుంది. ఇక్కడ సరస్వతి అమ్మవారి దేవస్థానం నిజామాబాద్లో మా శ్రీచక్ర పీఠంలో ఉంటుంది. సో మీరు ప్రదీప్ జోషి శ్రీచక్ర పీఠం తెలిసిపోతుంది, అందరికీ తెలిసిందే. అది ఎవరికి తెలియదు, దాదాపుగా మీ వ్యూవర్స్ అందరికీ తెలుసు, భక్తులందరికీ తెలుసు. అక్కడ దేవస్థానంలో మేము వసంత పంచమి రోజు ఈ అనుష్ఠానం చేయిస్తున్నాం. ఈ వసంత పంచమి రోజు ఏమిటంటే ఎవరెవరికి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, అనారోగ్యం అంటే జ్ఞానానికి సంబంధించి, లైక్ స్క్రీజోఫీనియా కావచ్చు, లేదంటే జ్ఞాపక శక్తి లేకపోవడం కావచ్చు, కొంతమంది పిల్లలు భయపడతా ఉంటారు. ఇలా ఎవరెవరికి జ్ఞానానికి సంబంధించి అండ్ న్యూరాలజీకి సంబంధించి ఇష్యూస్ ఏమి ఉన్నా సరే ఆ రోజు కనుక వచ్చి అమ్మవారి సన్నిధానంలో ఉండి ఒక 100 గ్రాముల లవంగాలు లేదంటే ఒక అరకిలో బెల్లము, కిలో బెల్లం తెచ్చుకుంటే శత్రుబాధ ఉంది, సరిగ్గా ఏం జరగట్లేదు, తెల్ల ఆవాలు తెచ్చుకుంటే అభిమంత్రణం చేసి ఇస్తాను నేను. వాళ్ళే తెచ్చుకోవాలి. ఆ ఒక్కరోజు మాత్రమే, అంటే వసంత పంచమి లేదంటే అక్షయ తృతీయ లేదంటే ధనత్రయోదశి ఈ రోజుల్లో మాత్రమే నేను అనుష్ఠానం చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వసంత పంచమిని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అక్షరాభ్యాసం కోసం చాలామంది పిల్లలు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? మోస్ట్ ఆఫ్ బాసర్కి వెళ్తారు. బాసరలో ఏంటంటే ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది బాసర కూడా. సో అక్కడికి వెళ్ళి వ్యాస భగవానుల వారు ఎవరెవరికైతే గనక, అంటే ఎక్కడైతే వ్యాస భగవానులు అమ్మవారిని అక్కడ తాను స్వయంగా అమ్మవారి యొక్క రూపమును తయారు చేసి ఆయన ప్రతిష్టాపన చేసి మహాభారతం లాంటి మహాగ్రంథాలు అక్కడ రాశారు. కాబట్టి అలాంటి పుణ్యక్షేత్రం చాలా శక్తిపీఠం. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రండి.
కానీ బాసర్లో ఏంటంటే అన్నదానం చేయట్లే. మునుపు అన్నదానం చేసేవాళ్ళు. వసంత పంచమి మీరు అంత నిష్టలతోటి మంచిగా పూజ చేసుకొని అక్షరాభ్యాసం చేసుకొని బయట ఎక్కడో హోటల్లో తింటే శుచి శుభ్రత ఉండదు. అమ్మవారి ప్రసాదం స్వీకరించాలి. కాబట్టి మేము మాత్రం మా శ్రీచక్ర పీఠంలో బాసరికి జస్ట్ 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మా అమ్మవారి దేవస్థానం. మీరు అక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో మా అమ్మవారి టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. చక్కగా సంకల్పము, కలశ స్థాపన, నవగ్రహ పూజ, గౌరీ గణపతి పూజ చేసిన తర్వాత అక్షరాభ్యాసము తల్లిదండ్రులు ఇద్దరు చేసిన తర్వాత గురువు కూడా చేయించాలి. అలా పద్ధతిగా అక్షరాభ్యాసం చేసి మీ అందరికీ భోజనాలు పెట్టి మళ్ళీ పిల్లలందరికీ కూడా ఆశీర్వచనం ఇచ్చి వాళ్ళకు ఒక గణపతి లాకెట్, ఎందుకోసం అంటే జ్ఞానానికి గణపతి సంకేతం కాబట్టి ఒక మహాగణపతి లాకెట్ ఇచ్చి శ్రీచక్రము బిళ్ళ, ఒక రాగిది శ్రీచక్రం బిళ్ళ ఇచ్చి ప్రసాదం ఇచ్చి పంపిస్తాం. అయితే గురువుగారు చాలా మంది ఏంటంటే పాప వాళ్ళకి రావాలని ఉంటుంది, రకరకాల కారణాలు ఇచ్చి రాలేరు. కానీ ఇప్పుడు మీరు గణపతి లాకెట్ అన్నారు, నాకు వెంటనే అనిపించింది అయ్యో నేను వెళ్ళలేను కానీ నాకు లాకెట్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మరి అది తీసుకున్నా సరే ఫలితం ఉంటుందంటారా? మరి ఒకవేళ రాలేని వాళ్ళకి మన అవకాశం ఉంటుందంటారా? ఏముంటుంది, రాలేను అని అనుకోకూడదు, వెళ్తే మంచిది. ఒక్కొక్కసారి కుదరదు కదా. రాలేనటువంటి వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తీసుకోండి. పూజ ఆ రోజు పూజ చేసి అందరికీ గణపతి అంటే వాళ్ళ పేరు మీద గోత్రనామాలు చెప్తే పూజ జరుగుతుంది. గోత్రనామాలు ఏముండవు అక్కడ. ఎందుకోసం అంటే అంతమంది, ఇప్పుడు అదేదో ఉండేది 3500 ఉంటుంది చిన్నది, ఒక 1000 మంది వేశారనుకోండి, 1000 మంది గోత్రనామాలు చదవలేం కదా. మేము అనుష్ఠానం చేసేటప్పుడే అనుష్ఠానం చేసి ఇచ్చేస్తాం, ఎవరికి గోత్రనామాలు ఉండవు. అది అలా తీసుకున్నా దాని ఫలితం తీసుకున్న ఫలితం. నిజంగా గణపతి లాకెట్ చాలా మహత్యం కదా. శక్తి సంపాతం, మేము శక్తి సంపాతం చేసి ఇస్తాం, అది మీరు వేసుకుంటే సరిపోతుంది. మీరు రోజు ఆ గణపతి లాకెట్కి ఏంటంటే ఓం గం గణపతయే నమః ఆ మంత్రంతో 108 సార్లు ఆ లాకెట్కి, ఆ గణపతి ప్రవాళ గణపతికి అభిషేకం చేసి తుడిచి గంధం కుంకుమ పెట్టేసుకొని మళ్ళీ మెట్లో వేసుకోవాలి. ఇట్లా రెగ్యులర్గా చేసుకుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా వేసుకోవచ్చు, అందరూ వేసుకోవచ్చు. అందుకే వసంత పంచమి చాలా శ్రేష్టమైంది. కాబట్టి విఘ్నహరుడైనటువంటి గణపతి ధ్యానం చేసుకోవాలి. సరస్వతీదేవి లాకెట్లు వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు వేసుకోకూడదు. సరస్వతీదేవి అమ్మవారు శక్తి స్వరూపము, జ్ఞానశక్తి స్వరూపం. అందుకే నదులలో గంగా నది కనిపిస్తుంది, యమునా నది కనిపిస్తుంది, కానీ గంగా, యమున, సరస్వతి 3 నదులు శ్రేష్టమైన. సరస్వతి నది కనిపిస్తుందా అంటే కనపడదు, అది గుప్త నది. సరస్వతి ఎప్పుడు గుప్తంగానే ఉండాలి. నీకు జ్ఞానం ఉన్నట్టుగా నువ్వు ఎక్కడ నీ జ్ఞానాన్ని ప్రదర్శించకూడదు, ఎక్కడ అవసరమో అక్కడనే ప్రదర్శించాలి. అనవసరమైన చోట పోయి చెవిటోడు ముందు శంకుదకూడదు. అందుకే జ్ఞానం సరస్వతి దేవిని ఎప్పుడు కూడా ఆమె చిత్రపటానికి సంబంధించిన లాకెట్ వేసుకోకూడదు. శ్రీచక్రం వరకు వేసుకోవచ్చు, శ్రీచక్రం వేసుకోవచ్చు, దానికి మంచిగా ఉంటుంది. కాబట్టి శక్తిని ఎప్పుడు కూడా శ్రీచక్ర స్వరూపంలోనే కొలవాలి. అలా కొలిచి మెడలో లాకెట్ వేసుకుంటే బాగుంటుంది. లక్ష్మీదేవి వేసుకోవచ్చు, లక్ష్మీ సంపన్న స్వరూపము కాబట్టి ఆమె ఆకర్షిస్తుంది. కాబట్టి సరస్వతీదేవి లాకెట్స్ అయితే వేసుకోకూడదు. నాకు తెలిసిన సిద్ధాంతం వరకు అది ఉంది. ఎవరైనా వేసుకున్నా వేసుకోండి, అది మీ ఇష్టం. గురుగారు, అలాగే రాజశ్యామల యాగం కూడా నిర్వహిస్తున్నారు కదా, దానికి సంబంధించి కూడా ఒక్కసారి వివరాలు మన వ్యూవర్స్ కోసం. వసంత పంచమి శ్రేష్టమైన ముహూర్తం. నీ జీవితంలో రాజయోగ సిద్ధి కలగాలి అన్న, ఆకర్షణ యోగ సిద్ధి కలగాలి అన్న, లీడర్గా ఎదగాలి అన్న, అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. సో భవిష్యత్తులో ఎవరైనా ఈ ఎలక్షన్స్లో పాల్గొనాలి అంటే వాళ్ళు రాజశ్యామల యాగం చేయించుకొని, ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది, ఒకటి రాజాకర్షణ యోగ సిద్ధి కలిగించేటువంటి ఒక మూలిక ఉంటుంది, అది మేము ప్రసాదంగా ఇస్తాం. అందరికీ ఇవ్వం, వాళ్ళ జాతకం చూస్తా, వాళ్ళకి యోగము సిద్ధి కలుగుతుంది అని నాకు అనిపిస్తేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను. అవును, ఇంతకు ముందు కూడా ఒకళ్ళు మీకు అడిగితే కూడా ఇవ్వను, వీళ్ళకి సిద్ధి లేదు అని చెప్పి, సిద్ధి లేకపోతే ఇచ్చి మళ్ళీ నాకు చెడ్డ పేరు. మళ్ళీ వాళ్ళు వచ్చి గురుగారు మీరు అన్నారు నేను గెలవాలనుకున్నాను, నేను గెలవలేదు, డబ్బులు ఖర్చు అయిపోయాయి, నా డబ్బులు నాకు ఇవ్వండి. నాకు కొట్లాడ పెట్టుకునే ఉద్దేశం లేదు. నీ యోగం ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. పంచాయతీలు పెట్టుకునేటోళ్ళతోటి నేను అసలు నా గడప కూడా దొక్కనివ్వని, అటు వెళ్ళిపోండి అని చెప్తాను. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే గొడవలు పెట్టుకునే ఉద్దేశం ఉంటుందో వాళ్ళని నా గడప కూడా దాటను, అటు వెళ్ళిపోండి అని చెప్తాను, నా దగ్గర రాకండి అని చెప్తాను. ఎందుకోసం అంటే గురువు దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి ఎలా ఉండాలి అంటే గురువు మీద నమ్మకం ఉండాలి, అండ్ న్యూనత భావం ఉండాలి, అండ్ గౌరవము మర్యాద ఉండాలి. అదేదో వ్యాపారం అనుకొని వచ్చేవాళ్ళు మాత్రం నా దగ్గరికి రావద్దు.
డోంట్ థింక్ దిస్ ఈజ్ బిజినెస్. ఇది బిజినెస్ కాదు, ఇది మాకున్న దైవ శక్తిని మీకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాము. మీకు ఏ టైంలో దైవం మిమ్మల్ని అనుగ్రహించాలో ఆ టైంలోనే దైవం అనుగ్రహిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి ఒక బ్యాంక్ ఎంప్లాయీ ప్రతిసారి పోయి నాకు ప్రమోషన్ కావాలి గురుగారు కావాలని ఒక 5 సంవత్సరాలు వెళ్ళాడు. ఆయన కన్నా జూనియర్స్ అందరికీ ప్రమోషన్ అయిపోతుంది, ఆయనకు ప్రమోషన్ రావట్లా. గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నీకు వచ్చే టైంలో నీకు ప్రమోషన్ వస్తుంది, కంగారు పడకు, భోంచేసేళ్ళు అని చెప్పేవాడు. ఈయన 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా జరగలేదంటే గురుగారికి పవర్ లేదనుకుంటాను, పని జరగట్లేదు అని ఒక 2 సంవత్సరాలు వెళ్ళడం మానేశాడు. ఆ 2 సంవత్సరాల్లో ఏం జరిగిందనంటే తన ముందు ఎవరెవరికైతే ప్రమోషన్ జరిగిందో వాళ్ళంతా ఒక కుంభకోణంలో ఇరుక్కున్నారు. మొత్తం కూడా అందరు కుంభకోణంలో ఇరుక్కు అందరికీ జైలు నోటీస్ వచ్చేసింది. అందరూ ఈడీలో అరెస్ట్ అయిపోయారు అందరు కూడా. ఆ అరెస్ట్ కాని వ్యక్తి అంటే ఈ ఒక్క వ్యక్తే. 2 సంవత్సరాల తర్వాత ఆ విషయం తెలిసి మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు స్వామివారు చెప్పారు, ఇప్పుడు ప్రమోషన్ నీకు వస్తుంది ఎళ్ళు అని అన్నారు. అక్కడ భోజనం చేసి అలా బయటకు వస్తున్నాడో లేదో ఫోన్ వచ్చింది అతనికి, ఏమని, యూఆర్ జోనల్ హెడ్ అని ప్రమోషన్ వచ్చింది. జోనల్ హెడ్ అంటే డైరెక్ట్గా ఈ 5 సంవత్సరాలు ఏదైతే ప్రమోషన్ దాటి ఏదైతే చేస్తే రావాలో అదే ప్రమోషన్ వచ్చింది, జోనల్ హెడ్ అయిపోయాడు. సో అందరూ కరప్ట్ అయిపోయారు. చూడండి అంత. సో గురువు ఎప్పుడు అనుగ్రహించాలో అప్పుడే అనుగ్రహిస్తాడు. నువ్వు చెప్పినట్టు వినడానికి గురువు నీ యొక్క ఆట బొమ్మ కాదు, దేవుడు మన ఆట బొమ్మ కాదు. నీకు మంచి జరగాలి అని నువ్వు తలిచి అక్కడికి వెళ్ళు. అట్లాగే మీరు రాజశ్యామల యాగం చేయండి. రాజశ్యామల యాగానికి వచ్చేటువంటి వాళ్ళు 500 తమలపాకులు తెచ్చుకోవాలి, 1/2 కిలో లవంగాలు తెచ్చుకోవాలి, వాళ్ళే తెచ్చుకోవాలి. అన్నీ సమకూరుస్తే ఇంకేముంటుంది, భక్తి ఎక్కడ ఉంటుంది, వాళ్ళు తెచ్చుకోవాలి. 5 కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోవాలి, అదేవిధంగా ఒక 1/2 కిలో తెల్ల ఆవాలు తెచ్చుకోవాలి. ఇవి ఇంకా వీలైతే ఇప్ప పువ్వు కూడా 1 కిలో 2 కిలోలు ఇప్ప పువ్వు తెచ్చుకోవాలి. తెచ్చుకొని వసంత పంచమి రోజు మా దగ్గర యాగానికి వస్తే మేము యాగం చేయించి మీకు యంత్రం ఇస్తాం. యంత్రము లేకుండా యాగం లేదు, అది గుర్తుపెట్టుకోండి. యంత్రం లేకుండా యాగం చేయకూడదు, చేస్తే అది సిద్ధి ఉండదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే వసంత పంచమి రోజు ఉదయం 7 గంటల నుంచి మొదలు మధ్యాహ్నము 2 గంటల వరకు అక్షరాభ్యాసము, అదేవిధంగా రాజశ్యామల యాగం ఇవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. రాత్రి అమ్మవారికి శ్యామలాదండక పారాయణము, తర్వాత లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది. ఆ రోజంతా ఒక సెలబ్రేషన్స్ లాగా మీరు అక్కడ ఉండి పూర్తి శక్తిని, అమ్మవారి అనుగ్రహాన్ని పొంది వెళ్ళండి. నా దృష్టిలో దేవాలయానికి వెళ్ళడము అంటే అక్కడ ఉండడం, ఆ శక్తిని పొందడం. అలా వెళ్ళిపోయి హడావిడిగా లైన్లో నిల్చొని అటు ఇటు చెమటలు తుడుచుకుంటూ అయిపోయి 1-2 నిమిషాలు 1 నిమిషం పాటు అమ్మవారి దర్శనం చేస్తుంది, ఒకటి పక్కన లాగేసి నూకేసి దర్శనం అయింది 1 నిమిషం అయిందిరా అని ఒక బాధపడుతూ తీరా ప్రసాదం కూడా సరిగ్గా దొరకక ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో తిని అలా కాదు. దేవాలయం అంటే మీకు ఓపిక ఉన్నంతసేపు అక్కడ అమ్మవారి దగ్గర కూర్చోగలగాలి, ధ్యానం చేసుకోగలగాలి, శక్తిని పొందగలగాలి. ఎందుకోసం అంటే మంచి ముహూర్తాలు సంవత్సరంలో కొన్నే వస్తాయి, మిస్ చేసుకోవాలి, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. నిజంగా ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని వసంత పంచమికి సంబంధించి అందించారు. అండ్ చక్కటి శ్యామల యాగాన్ని కూడా తలబెడుతున్నారు. సో కాబట్టి అందరికీ కూడా మంచి జరగాలని మీ ఉద్దేశము, ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఇది రాజశ్యామల యాగం మరి గురువుగారు వివరించారు కదా. సో ఎవరెవరికైతే మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని అనుకుంటారో ఖచ్చితంగా గురువుగారు తలపెట్టేటటువంటి ఈ ప్రత్యేకమైన యాగంలో పాల్గొనవచ్చు. మరి అలాగే వసంత పంచమికి సంబంధించి చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందరూ తెలుసుకున్నారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ సనాతన ధర్మం కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.